సౌందర్యలహరి 38వ శ్లోకం. సమున్నీలత్స్కన్వీ కమలమకరందైకరసికం భజేహం సద్వంద్వం కిమపి మహతాం మానసచరం యదాలాపాదష్ట దశగుణిత విద్యా పరిణతిః యదా దత్తే దోష గుణమఖిల మధ్య పయహివ. తల్లి, వికసించుచున్న జ్ఞానము అనే కమలమునందున మకరందమును ముఖ్యముగా ఆస్వాదించడంలో ఆసక్తి కలదియు, యోగీశ్వరుల మనస్సనే మానస సరస్సులో సంచరించునదియు ఇటువంటిది అని నిర్వచించడానికి శక్యము కానిదియు అయిన హంసేశ్వరి హంసేశ్వర దేవుల సంయుక్త రూపమైన ఈ రాజహంసల జంటను నేను సేవిస్తాను. రాజహంసల జంట క్షీరము నుండి పాలను గ్రహించినట్లు ఈ రాజహంసల జంట దోషము నుండి సద్గుణములను గ్రహిస్తోంది. ఈ రాజహంసల కూతల వల్లనే అష్టాదశ విద్యలను పరిణమించాయి. సమున్నీలత్స్కన్వీ కమలమకరందైకరసికం భజేహం సద్వంద్వం కిమపి మహతాం మానసచరం యదాలాపాదష్ట దశగుణిత విద్యా పరిణతిః యదా దత్తే దోష గుణమఖిల మధ్య పయహివ. సౌందర్యలహరిలోని 38వ శ్లోకాన్ని బ్రహ్మముహూర్త కాలంలో 1000 సార్లు జపించి అమ్మవారికి గారెలు, ఒక కొబ్బరికాయ నైవేద్యంగా పెట్టాలి. తర్వాత పూజలో ఉన్న ఆ గ్లాసులో నీటిని పిల్లల చేత త్రాగించాలన్నమాట. ఈ విధంగా జపాలు, పూజలు 45 రోజుల పాటు చేసిన తర్వాత యథాశక్తిగా ఎవరినైనా పిలిచి భోజనం పెట్టాలి. అంతేకాకుండా కమ్ అనే యంత్రాన్ని తయారు చేయించి పూజ చేయించి పిల్లల మెడలో కానీ భుజానికి కానీ కట్టడం వల్ల బాలారిష్ట దోషాలు ఏమైనా ఉన్నా పోతాయన్నమాట. అంతేకాకుండా చిన్నపిల్లల వ్యాధులు కూడా వారికి దరిచేరు. చిన్నపిల్లల సమస్త వ్యాధులు, బాలారిష్ట వ్యాధులు అవన్నీ తొలగిపోతాయి. శ్రీమాత్రే నమః.